నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా సాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. సికింద్రాబాద్లోని మహంకాళి ఆలయం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరుస్తోంది. తెల్లవారుజామున అమ్మవారికి మహాహారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. సాకలు సమర్పించి విశేష నివేదన చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రముఖులు భారీగా హాజరవుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బంగారు బోనంతో ఆలయానికి చేరుకున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మన యొక్క భాగ్యనగరంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా బోనాల పండుగ నిర్వహించేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా బోనాల పండుగ మన తెలంగాణకు, మన భాగ్యనగరానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ. అందులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం మరి మనకందరికీ తెలుసు, అత్యంత వైభవంగా మరి వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ పండుగ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక బంగారు బోనంతో అమ్మవారి ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కిషన్ రెడ్డి బంగారు బోనం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని వందల సంవత్సరాల నుండి బోనాల పండుగ సంప్రదాయం ఉందని, దేశంలో ఎక్కడా లేని విధంగా బోనాల పండుగ మనకు మాత్రమే ప్రత్యేకమన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు మరీ ప్రత్యేకం. అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. Namaha. Om
ఓం